వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, మండల కన్వీనర్లకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీలకు, సర్పంచ్లకు, అలాగే ఎంపీటీసీ మిగతా నాయకులందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మాకు చాలా సంతోషదాయకమైన రోజు. ఎందుకంటే మా అందరి పెద్ద ఆయన, ఈ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి జన్మదినం కాబట్టి పెద్ద ఆయనకు మా కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల తరపున నేను జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి తెలియజేస్తున్నా. అదేగాక ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యాలు, ప్రైవేటీకరణ ఎక్కువైపోయిన తర్వాత ఎలక్షన్ అయిన తక్షణమే మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమాలు స్టార్ట్ చేసింది. ఆ ఉద్యమాల వల్లే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈరోజు అరకొరగా సంక్షేమాలు అందిస్తుందో అది కూడా మన వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న ఉద్యమాలు, మన వైఎస్ఆర్సీపీ పార్టీ పుణ్యమేనని నేను ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రం గురించి ప్రతి చిన్న దాని గురించి ఆలోచించి ఆ రోజుల్లో విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థులకు వైద్య విద్య అందించాలనే ఆలోచనతో, అలాగే ఏదైతే వైద్యం ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయిందో దాన్ని తగ్గించి మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఆలోచనతో 17 మెడికల్ కాలేజీలు ఆయన సెంట్రల్ గవర్నమెంట్తో ఆ రోజు మాట్లాడి తేవడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఒకే ఒక ఆలోచన, ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేయాలి. దానిలో భాగంగానే ఈ 17 మెడికల్ కాలేజీలు ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినారో అవి కూడా పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటీకరణ చేసి నారాయణ, చైతన్య ఇలాంటి కార్పొరేట్ కాలేజీలకు అప్పగించి మెడికల్ బిజినెస్ చేయాలనే ఆలోచనతో వీళ్ళు పీపీ ద్వారా ఇవ్వాలనుకున్నారు. దానికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దానిలో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఈరోజు నుంచి అంటే అక్టోబర్ 10వ తేదీ నుంచే స్టార్ట్ చేయాలని మా ప్రియతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే ఈరోజు కదిరిలో మేము ఆ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కానీ ఈ ప్రోగ్రాం ఇట్లా తక్కువ మందితో అయ్యేది కాదు. ప్రతి మండలంలో ప్రతి సర్పంచు, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ మరియు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ద్వారానే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం మేము చేయాలి. మొదటగా కదిరి నుంచే మొట్టమొదటిసారిగా ఈ కోటి సంతకాల సేకరణలో మేము ముందుండి మొదటగా తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్కి మేము పంపిస్తామని కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను. దీంట్లో మీ సహకారాలు చాలా అవసరం ఉంది. కాబట్టి ఏదైతే ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉందో దీంట్లో భాగంగా మేము మంగళవారం రోజు తలుపుల నుండి ప్రారంభిస్తున్నాం. తలుపులలో 6 పంచాయతీల్లో మేము పోతాం. అక్కడ గ్రామ కమిటీలు వేస్తాం. అలాగే సంతకాల సేకరణ కూడా మేము ప్రారంభిస్తామని కూడా నేను ఈ సభాముఖంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను. మంగళవారం తలుపులలో చేస్తాం, బుధవారం గాండ్లపెంట మండలంలో చేస్తాం. అలాగే షెడ్యూల్ మేము ఫిక్స్ చేసుకొని ఏ రోజు ఎక్కడ ఉంటుంది, ఏ పంచాయతీలో ఉంటుంది అనేది మేము తెలియజేసుకుంటూ ఈ
కార్యక్రమాన్ని జయప్రదం అయ్యడానికి మేమంతా కష్టపడతామని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరందరూ దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఏదైతే వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడో చంద్రబాబు నాయుడు, అలాగే ఈ కుటుంబ ప్రభుత్వం ఆడుకుంటుందో వారికి తప్పకుండా మేము ఈ 1 కోటి సంతకాల ద్వారా గవర్నర్కు ఇచ్చి దీన్ని ఆపేదానికి మా వంతు మేమంతా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు వరకు ఏదైతే మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమం చేసినారో ఈ 1 సంవత్సరం 4 నెలల్లో ప్రతి ఉద్యమంతోనే అరకొరగా వాళ్ళు పథకాలు ఇచ్చినారు. అలాగే ఈ ప్రైవేటు కూడా తప్పకుండా వాళ్ళు ఆపుతారని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రైవేటీకరణ అనేది ఆపితే మెడికల్ కాలేజీలు వాపసు వస్తాయి, వైద్య విద్యార్థులు మళ్ళీ డొనేషన్లు లేకుండా ఎక్కువ ఫీజులు లేకుండా చదివేదానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వైద్యం కూడా చాలా చౌకగా చాలా క్వాలిటీ వైద్యం కూడా దొరుకుతుందని కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ 1 కోటి సంతకాల సేకరణలో మీరందరూ భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. అదే కాకుండా మీరు చూస్తున్నారు, వారం రోజుల నుండి మొలకల్చూరు మండలం తమ్మలపల్లె నియోజకవర్గంలో మొలకల్చూరు దగ్గరలో ఈ చీప్ లిక్కర్ తయారు చేసే మాఫియా బయటపడింది. స్పిరిట్ అనేది వాళ్ళు పేదలకు అమ్ముతున్నారు. అదేనేమో ఆ రోజుల్లో చంద్రబాబు చెప్పిండేది, మేము క్వాలిటీ మద్యం ఇస్తామని. స్పిరిట్ అనేది క్వాలిటీ కాదు. దీంతో చాలా ఎవరైతే తాగుతారో వారందరూ హెల్త్ చెడిపోయి గ్రాడ్యువల్లీ వాళ్ళు మృత్యుకి దగ్గరగా పోతారనేది సత్యం. దీన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిందిగా కూడా నేను కోరుచున్నాను. కాబట్టి దీన్ని ప్రజలకు తెలియజేసే కార్యక్రమం కూడా రేపులేమన్నాడంటే సోమవారం రోజు ప్రతి ఒక్కరూ ఎక్సైజ్ కార్యాలయానికి తరలి వచ్చి అక్కడ నిరసన తెలియజేయాలని కూడా మా ప్రియతమ నాయకులు మమ్మల్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. కాబట్టి సోమవారం 10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయానికి ఈ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు తరలి వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదేశించినారో దాన్ని అమలు చేయాలని మరియు అమలు చేసే దానిలో మీరందరూ భాగస్వాములు కావాలని కూడా మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. కాబట్టి సోమవారం రోజు 10 గంటలకు మీరందరూ ఎక్సైజ్ కార్యాలయానికి తరలి రావాల్సిందిగా కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. కాబట్టి ఏదైతే వైఎస్ఆర్సీపీ 1 కోటి సంతకాల ప్రజా ఉద్యమం అలాగే ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం ఇవన్నీ మీరందరూ ముందుకు వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచు ఈరోజు మేము మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ని విడుదల చేస్తున్నాం. దీని షెడ్యూల్ ఏమంటే అక్టోబర్ 10 అంటే ఈరోజు నుంచి నిన్నే 10వ తేదీ నిన్నటి నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ సంతకాల సేకరణ. మాకు 60,000 సంతకాలు కదిరి నియోజకవర్గానికి అప్పచెప్పినారు. కానీ మేము 80,000 సంతకాలు చేసి పంపుతామని నేను మీ అందరి తరఫున హామీ ఇస్తున్నాను. 6 మండలాల నుంచి 60,000, కదిరి మున్సిపాలిటీ నుండి 20,000 సంతకాలు సేకరించి టోటల్గా 80,000 సంతకాలు మేము పంపిస్తాం. అట్లే అక్టోబర్ 28వ తేదీ నియోజకవర్గంలో ర్యాలీ ఉంటుంది. అంటే కదిరిలో ఈ ర్యాలీ కూడా మేము చాలా బాగా చేయవలసి ఉంటుంది. అలాగే నవంబర్ 12వ తేదీ జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, అంటే మేము సత్యసాయి డిస్టిక్ కాబట్టి పుట్టపర్తిలో ఈ ర్యాలీ ఉంటుంది. అలాగే 23వ తేదీ నవంబర్ నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాలు మేము వచ్చి 23వ తేదీ నవంబర్ ఈ నుంచి మేము సత్యసాయి డిస్టిక్ పుట్టపర్తికి పంపించేస్తాం. నవంబర్ 24వ తేదీ జిల్లా కేంద్రాల నుండి పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాలన్నీ పత్రాలు పంపిస్తారు. దాని తర్వాత మా ప్రియతమ నాయకులు గవర్నర్ని కలిసి 1 కోటి సంతకాల పత్రాలు అందజేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ స్కెడ్యూల్ని మేము తప్పకుండా మేమందరం అమలు చేసి
ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి దీంట్లో భాగస్వాములు అయ్యి దీన్ని జయప్రదం చేస్తారని కూడా నేను నమ్ముతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. జై జగన్.